హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మీరు 2020, 2021 లేదా 2022లో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ చేశారా? ఒకవేళ మీరు నిఫ్టీ లెవెల్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కానీ చూసి ట్రేడ్ చేస్తూ ఉంటే సింపుల్ కాల్ ఆప్షన్స్ లేదా పుట్ ఆప్షన్స్ కొని ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు. ఇందులో 99% ఆఫ్ ద పీపుల్ డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటారు. సో అందులో నాకు కొంతమంది కాల్ చేసి అడగడం వల్ల నేక్డ్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ కొనడం కంటే బెటర్ ఆప్షన్ ఏంటి అండ్ మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటి, దాన్ని ఎలా సరి చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎప్పుడైతే మనం సింపుల్ ఒక కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ బై చేస్తున్నామో అలాంటప్పుడు ఒక కరిగిపోతున్న ఐస్ గడ్డని కొంటున్నట్టే. టైం పోతున్న కొద్దీ మనం బై చేసిన ఆప్షన్ యొక్క ప్రీమియం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది ఎయిదర్ కాల్ ఆప్షన్ అవ్వచ్చు లేకపోతే పుట్ ఆప్షన్ అవ్వచ్చు. సో దీన్ని మీరు సింపుల్గా అర్థం చేసుకోవడం కోసం నేను ఇక్కడ మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఫస్ట్ ఒక కాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 42,800 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఇది మనకి పెరుగుతుంది అని మనం అనుకుంటూ ఉన్నాం. ఇలాంటప్పుడు నార్మల్ ట్రేడర్స్ సింపుల్గా ఒక 42,800 కాల్ ఆప్షన్ అంటే ఎట్ ది మనీ కాల్ ఆప్షన్ని బై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క ప్రీమియం 150 రూపాయలు ఉంది అని అనుకుందాం. అయితే ఎప్పుడైతే ఇలాగ 150 రూపాయల దగ్గర మనం బై చేసామో జనరల్గా ట్రేడర్స్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే 42,800 ట్రేడ్ అవుతున్నప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ బై చేస్తున్నాం కాబట్టి ఒక 40 పాయింట్లు పెరిగితే చాలు మనం అమ్మేద్దాము. బ్యాంక్ నిఫ్టీ యొక్క లాట్ సైజ్ 25 కాబట్టి 40 పాయింట్లు కనుక మనకి వస్తే అలాంటప్పుడు 1000 రూపాయలు మనం సంపాదిస్తాము అని అనుకుంటారు. అయితే బ్యాంక్ నిఫ్టీ 42,800 నుంచి 42,840 దాకా వెళ్ళినా కూడా ఈ ఆప్షన్ ప్రీమియం అనేది 150 నుంచి 190 దాకా వెళ్ళదు. కొన్నిసార్లు 150 దగ్గర ఉన్న ఆప్షన్ ప్రీమియం 150 దగ్గరే ఉంటుంది. కొన్నిసార్లు జస్ట్ 4 to 5 పాయింట్స్ అంటే 154 లేదా 155 వరకు మాత్రమే వెళ్తుంది. అదే మనం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఫైనల్గా ఇది ఇంకా నెగిటివ్లోకి వెళ్ళి 130, 120, 100 ఇలా వెళ్తూ మనకి ఓవరాల్గా మనం పెట్టిన అమౌంట్ అంతా కూడా పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అసలు ఒక నేక్డ్ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ఎప్పుడు బై చేయాలి అని తెలుసుకోవడం కోసం మనం ఒక కాల్ ఆప్షన్ యొక్క పే ఆఫ్ చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే మనం ఎప్పుడైతే 42,800 దగ్గర మనం బై చేస్తున్నామో అలాంటప్పుడు మన బ్రేక్ ఈవెన్ అంటే ఆ వీక్ అయిపోయేసరికి అట్లీస్ట్ ఇది 42,950 దాకా వెళ్తే కానీ అట్లీస్ట్ మనం నో ప్రాఫిట్ నో లాస్లో ఉండగలుగుతాం. అండ్ 42,950 కంటే పైకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఎలా చెప్పాను నేను ఈ 42,950 అంటే సింపుల్గా ఈ ఎట్ ది మనీ ఆప్షన్కి ఈ అమౌంట్ని యాడ్ చేశాను, ఏది ప్రీమియం అమౌంట్ని. సో మీరు ఒకవేళ నేక్డ్ కాల్ ఆప్షన్ బై చేయాలి అని అంటే అలాంటప్పుడు మీరు బై చేస్తున్న స్ట్రైక్ ప్రైస్ అండ్ అలాగే ప్రీమియంని యాడ్ చేసుకుని ఈ లెవెల్ని కూడా దాటి పైకి వెళ్తుంది అని కాన్ఫిడెంట్గా అనిపించినప్పుడు మాత్రమే మీరు ట్రేడ్ చేస్తే మంచిది. కానీ ఎవరు కూడా బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లు పెరుగుతుంది, 300 పాయింట్లు పెరుగుతుంది అని చెప్పి ట్రేడ్ చేయరు కదా. చాలామంది 40 పాయింట్స్, 50 పాయింట్స్ లేదా మాక్సిమం 100 పాయింట్స్ వరకే ట్రేడ్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళందరూ కూడా ఫెయిల్ అవుతూనే ఉంటారు. సో అసలు ఇలా ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే జనరల్గా ట్రేడర్స్ ఎవరైతే కొత్తగా మార్కెట్లోకి వస్తారో ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అన్నప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అంటే స్టాక్ ప్రైస్ ఇలాగా ఫాస్ట్గా పైకి వెళ్తూ పెరుగుతూ ఉంటుంది అని అనుకుంటారు. కానీ రియాలిటీలో స్టాక్ మార్కెట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ స్టాక్ ప్రైస్ పెరిగిన తర్వాత ఒక గంట 2 గంటలు లేదా కొన్నిసార్లు 2-3 రోజులు కదలకుండా ఉండి నెక్స్ట్ డే బ్రేక్అవుట్ వచ్చి చాలా బాగా పెరగచ్చు. సో ఈ టైం పీరియడ్ అంతా కూడా మనకి ఆప్షన్ ప్రీమియం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒక బయ్యర్ యొక్క పేషెన్సీని చాలా టెస్ట్ చేస్తూ ఉంటుంది. సిమిలర్గా మనం ఒక పుట్ ఆప్షన్ని చూసినా బ్యాంక్ నిఫ్టీ సేమ్ 42,800 దగ్గరే ట్రేడ్ అవుతుంది, ఈసారి పడుతుంది అని అనుకుందాం. సో నార్మల్ ట్రేడర్స్ ఏం చేస్తారు, ఒక పుట్ ఆప్షన్ బై చేస్తారు. ఎట్ ది మనీ పుట్ ఆప్షన్ అంటే 42,800 పుట్ ఆప్షన్ని బై చేస్తారనమాట. సో ఇలా కనుక బై చేస్తే సేమ్ మళ్ళీ ప్రీమియం 150 రూపీస్ ఉంది అనుకుందాం. అలాంటప్పుడు మనం పే ఆఫ్ చార్ట్ అబ్జర్వ్ చేసాము అని అనుకోండి, మన బ్రేక్ ఈవెన్ అనేది 42,650 దగ్గర ఉంటుంది. అంటే మనం 42,800 దగ్గర మనం ట్రేడ్ చేస్తూ ఉన్నా కూడా మినిమం 150 పాయింట్లు పడిపోయిన తర్వాత నుంచే మనకి ఎక్స్పైరీ టైంకి ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. అందుకని మనం ఎప్పుడైతే పుట్ ఆప్షన్ని బై చేస్తున్నామో అప్పుడు మనం ఆ ప్రీమియం ఎంతైతే ఉందో అంతకంటే ఎక్కువ పడిపోతుంది అని కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మాత్రమే నేక్డ్ పుట్ ఆప్షన్ని బై చేయొచ్చు. కానీ అంత కాన్ఫిడెంట్గా బ్యాంక్ నిఫ్టీ పడిపోతుంది అని చెప్పలేం కదా. సో అందుకనే నేక్డ్ కాల్ ఆప్షన్ కానీ లేదా నేక్డ్ పుట్ ఆప్షన్ కానీ అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా కూడా మనం బై చేయడం
చేయడం ఆపాలి. 2023 స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇలాంటి కరిగిపోయే ఐస్ గడ్డను కొనకుండా ఉండాలన్నమాట. అయితే మీరు ప్రాఫిటబుల్గా మారడం కోసం బయింగ్ నుంచి సెల్లర్స్గా మారమని నేను పూర్తిగా చెప్పట్లేదు. ఎందుకంటే సెల్లింగ్ చేయడానికి కావాల్సినంత క్యాపిటల్ చాలా మంది ట్రేడర్స్ దగ్గర ఉండదు. అలాంటి వాళ్ళు స్టిల్ బై ఆప్షన్స్ లేదా పుట్ ఆప్షన్స్ని డైరెక్ట్గా బై చేయకుండా ఇండైరెక్ట్గా అలాంటి బెనిఫిట్ ఇచ్చే ట్రేడింగ్ చేయొచ్చు. దాన్ని ఎలా చేయొచ్చు అండ్ మనం ఇలాంటి మెల్టింగ్ ఐస్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వచ్చు అంటే, ఒక నేక్డ్ కాల్ ఆప్షన్ కొనే బదులు మనం కాల్ స్ప్రెడ్ని బై చేయొచ్చు. అండ్ అలాగే ఒక నేక్డ్ పుట్ని బై చేసే బదులు పుట్ స్ప్రెడ్ని బై చేయొచ్చు. సో ఇలాగా కాల్ స్ప్రెడ్ అండ్ పుట్ స్ప్రెడ్ ఏంటి అంటే, ఒకవేళ ఏదైనా ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని అనుకుంటే అలాంటప్పుడు మనం బుల్ కాల్ స్ప్రెడ్ని బై చేయడం ద్వారా బెనిఫిట్ పొందొచ్చు అనమాట. సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే, ఇన్ ది మనీ కాల్ ఆప్షన్ని బై చేయాలి అండ్ అవుట్ ఆఫ్ ది మనీ పుట్ ఆప్షన్ని సెల్ చేయాలి. దీనికోసం మనకి మార్జిన్ తక్కువగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఒక కాల్ ఆప్షన్ని బై చేస్తాం కాబట్టి సెకండ్ అమ్మే కాల్ ఆప్షన్ మీద మనకి మార్జిన్ తక్కువ ఉండడం వల్ల తక్కువ క్యాపిటల్ ఉన్నా కూడా మనం ఈ ట్రేడ్ని చేయగలుగుతాం. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే, బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ 42,800 దగ్గర ట్రేడ్ అవుతుంది అని అంటే అలాంటప్పుడు మనం 42,500 కాల్ ఆప్షన్ని మనం బై చేస్తామన్నమాట. వెరాజ్ ఇంకొక 300 పాయింట్స్ పైన అంటే 43,100 కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాము. సో ఇన్ ది మనీ కాల్ ఆప్షన్ని బై చేసుకొని అవుట్ ఆఫ్ ది మనీ కాల్ ఆప్షన్ని సెల్ చేస్తామన్నమాట. సో ఇంతే సింపుల్గా చేస్తే మనం ఎలా అయితే స్టాక్ ప్రైస్ పెరిగినప్పుడు కాల్ ఆప్షన్లో ప్రాఫిట్ పొందుతామో, ఇక్కడ ఇలా బుల్ కాల్ స్ప్రెడ్ చేయడం వల్ల ఆ విధంగానే ప్రాఫిట్ పొందుతాం. కానీ దీంట్లో ఒక చిన్న నెగిటివ్ ఏంటి అంటే, ఒకవేళ నేక్డ్ కాల్ ఆప్షన్లో నాకు 1000 రూపీస్ జనరేట్ అవుతే ఇలాంటి బుల్ కాల్ స్ప్రెడ్లో కేవలం 500 రూపీసే జనరేట్ అవుతుంది అనమాట. సో మన ప్రాఫిట్ యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుంది, కానీ సేఫ్టీ అనేది చాలా బాగా పెరుగుతుందన్నమాట. అలాగే బియర్ పుట్ స్ప్రెడ్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఒకవేళ మార్కెట్ పడిపోతుంది అని అనుకోండి, అలాంటప్పుడు సింపుల్గా మనం ఇన్ ది మనీ పుట్ ఆప్షన్ని బై చేసుకొని నెక్స్ట్ అవుట్ ఆఫ్ ది మనీ పుట్ ఆప్షన్ని సెల్ చేసుకోవాలి. సో సింపుల్గా 42,800 బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది అని అనుకుందాం. అలాంటప్పుడు 300 పాయింట్స్ నేను యాడ్ చేస్తాను ఫస్ట్. సో 43,100 పుట్ ఆప్షన్ని నేను బై చేస్తాను అండ్ నెక్స్ట్ 42,500 పుట్ ఆప్షన్ని ఇక్కడ సెల్ చేస్తున్నాను. సో ఇలా చేయడం ద్వారా మనకు ఒక బుల్ స్ప్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మార్కెట్ పడిపోతున్నప్పుడు పుట్ ఆప్షన్లో మనం ప్రాఫిట్ పొందుతామో అందులో హాఫ్ ఆఫ్ ది ప్రాఫిట్ ఈ బియర్ పుట్ స్ప్రెడ్ చేయడం ద్వారా మనం పొందగలుగుతాం అనమాట. అయితే ఈ బుల్ కాల్ స్ప్రెడ్ లేదా బియర్ పుట్ స్ప్రెడ్ చేయడం వల్ల మన బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అని తెలియడం కోసం నేను ఒక బ్యాక్ టెస్టెడ్ రిజల్ట్స్ మీకు చూపిస్తాను. అయితే ఈ బ్యాక్ టెస్టెడ్ రిజల్ట్స్ చూసే ముందు అసలు దేన్ని మనం బ్యాక్ టెస్ట్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ ఒక చాలా సింపుల్ స్ట్రాటజీ ఒకటి వాడబోతున్నాను. సూపర్ ట్రెండ్ అనే ఇండికేటర్ మార్కెట్లో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ సూపర్ ట్రెండ్ని కనుక దాటి పైకి వెళ్తుంది అని అంటే అలాంటప్పుడు ఈజీగా పైకి వెళ్తుంది, అండ్ స్టాక్ ప్రైస్ సూపర్ ట్రెండ్ కంటే కిందకు వస్తుంది అని అంటే అలాంటప్పుడు పడిపోతుంది అని అనుకుంటారు. సో ఈ సింపుల్ సూపర్ ట్రెండ్ కాన్సెప్ట్ని యూజ్ చేసి నేను ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. సో ఈ బ్యాక్ టెస్టింగ్ చేయడం కోసం నేను స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాను. దీంట్లో మనకి స్ట్రాటజీస్లో మనం దాన్ని బ్యాక్ టెస్ట్ చేయొచ్చు అనమాట. సో స్ట్రాటజీస్లోకి వెళ్ళి క్రియేట్ స్ట్రాటజీ క్లిక్ చేస్తే నెక్స్ట్ నేను ఒక నేమ్ ఇచ్చి లైక్ బియర్ పుట్ అనే నేమ్ ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకవేళ మార్కెట్ పడేలాంటి సిచ్యువేషన్ ఉంటే అలాంటప్పుడు సింపుల్ పుట్ ఆప్షన్ బై చేయడం ద్వారా మనకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది చూద్దాం. సో సింపుల్ పుట్ ఆప్షన్ నేను ఇక్కడ యాడ్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ యాడ్ మీదకి వెళ్ళి నిఫ్టీ 50 అని చెప్పి సెర్చ్ చేయాలి. సో వన్స్ మనకి నిఫ్టీ 50 ఇండిసెస్ కనిపించిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా నిఫ్టీ 50 ఇండిసెస్లో పుట్ ఆప్షన్ మనకు కావాలి అని అనుకుంటే ఇక్కడ ఎడిట్ మీద కనుక క్లిక్ చేసామని అనుకోండి, సింపుల్గా పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీక్లీ ఆప్షన్ జనరల్గా ట్రేడ్ చేస్తూ ఉంటాం కాబట్టి వీక్లీ సెలెక్ట్ చేసుకొని లాంగ్ అండ్ డన్ క్లిక్ చేస్తున్నాము. అండ్ ఎంట్రీ కండిషన్ ఏంటి అంటే, ఎప్పుడైతే నిఫ్టీ యొక్క సూపర్ ట్రెండ్ అనేది పైకి వెళ్తుందో క్లోజ్ కిందకు వస్తుందో అలాంటప్పుడు పడిపోతుంది అని అనుకుంటాం కదా. సో దానికోసం సింబల్ అనే కండిషన్ నేను యూజ్ చేసుకుంటున్నాను. నిఫ్టీ 50 కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ డైరెక్ట్గా తీసుకోలేమన్నమాట, సింబల్ యూజ్ చేయాల్సిందే. సో ఇక్కడ నిఫ్టీ 50 కనుక మనం సెర్చ్ చేస్తే ఇండిసెస్ నిఫ్టీ 50 అని ఉంటుంది. సో ఈ ఇండిసెస్ నిఫ్టీ 50లో సూపర్ ట్రెండ్ క్రాసెస్ అబౌవ్ క్లోజ్ ఉండాలన్నమాట. అందుకని సూపర్ ట్రెండ్ని సెర్చ్ చేశాను. సో బై డిఫాల్ట్ ఉన్న కండిషన్ నేను తీసుకుంటున్నాను. క్రాసెస్ అబౌవ్ అనే కండిషన్ నేను ఇక్కడ తీసుకోవాలి. సో క్రాసెస్ అబౌవ్ సెర్చ్ చేసి ఫైనల్గా ఇక్కడ క్లోజ్ ఆప్షన్ మనం తీసుకుంటాము. సో 15 మినిట్ టైం ఫ్రేమ్లో దీన్ని మనం అప్లై చేస్తున్నాం అని అనుకుందాం. సో క్లోజ్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ చాలా సింపుల్ కండిషన్ రాసాము. అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ హిట్ అవ్వనివి ఏవైనా పెడుతున్నాను, అంటే జస్ట్ మనం అలా ఒక పుట్ ఆప్షన్ని కొని
ఎక్స్పైరీ దాకా ఉన్నాము అని అనుకుందాం, ఎలాంటి టార్గెట్ స్టాప్ లాస్ లేకుండా. అండ్ దీన్ని సిఎన్సీలో చేస్తున్నాం మనం, ఎక్స్పైరీ దాకా వెయిట్ చేస్తాం కాబట్టి జస్ట్ లాస్ట్ 1 మంత్ డేటా నేను అబ్జర్వ్ చేస్తూ సేవ్ చేంజెస్ క్లిక్ చేసి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం లాస్ట్ 1 మంత్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే మొత్తం 4 సిగ్నల్స్ వస్తే 3 టైమ్స్ విన్ అయ్యాం అండ్ 1 టైం లూజ్ అయ్యాం. సచ్ దట్ 7,000 రూపీస్ ప్రాఫిట్ కనబడుతూ ఉందన్నమాట. ఇది నేక్డ్ పుట్ ఆప్షన్ చేస్తే. యాక్చువల్గా సూపర్ ట్రెండ్ అనేది ఇండికేటర్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇంత సింపుల్ స్ట్రాటజీలో కూడా 7,000 రూపీస్ ప్రాఫిట్ జనరేట్ చేయగలుగుతున్నాం. వేరాజ్ ఇలాగా మనం నేక్డ్ పుట్ ఆప్షన్ కాకుండా రిస్క్ తగ్గించుకొని బియర్ పుట్ ఆప్షన్ చేశాము అని అనుకోండి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఇదే స్ట్రాటజీని నేక్డ్ పుట్ ఆప్షన్ కాకుండా బియర్ పుట్ స్ప్రెడ్కి చేస్తే ఏమవుతుందో చూపిస్తాను. సో ఇక్కడ యాడ్లోకి వెళ్ళి అగైన్ నిఫ్టీ 50 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నిఫ్టీ 50ని సెర్చ్ చేసి ఇండిసెస్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. సో వన్స్ మనం యాడ్ చేసిన తర్వాత ఒక డైనమిక్ కాంట్రాక్ట్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఇన్ ది మనీ పుట్ ఆప్షన్ని బై చేయాలి అని అనుకుందాం. సో పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీక్లీ ఆప్షన్లో ఇన్ ది మనీ కావాలి కాబట్టి మనం ఆఫ్సెట్ 3 యూస్ చేసుకుంటాము. కరెంట్, వీక్లీ అండ్ లాంగ్ పొజిషన్ క్యాండిల్ ఇంతే సెలెక్ట్ చేసుకుని డన్ క్లిక్ చేస్తాను. సచ్ దట్ ఇన్ ది మనీని నేను బై చేయబోతున్నాను అన్నట్టు అవుతుంది. అండ్ నెక్స్ట్ అవుట్ ఆఫ్ ది మనీ పుట్ ఆప్షన్ని సెల్ చేయాలి. సో దానికోసం అగైన్ నిఫ్టీ 50 సెర్చ్ చేసి ఇండిసెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఇంకొక డైనమిక్ కాంట్రాక్ట్ని యాడ్ చేయబోతున్నాం. సో ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ పుట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అగైన్ వీక్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈసారి ఆఫ్సెట్ -3 అంటే అవుట్ ఆఫ్ ది మనీ రావాలి కదా. సో -3ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ టైప్లో ఈసారి షార్ట్ క్రియేట్ చేసి డన్ క్లిక్ చేస్తాం. సో ఇలా సెల్ చేయడం ద్వారా సేమ్ కండిషన్స్ అన్నీ మనకి టైం ఫ్రేమ్ కానీ లేకపోతే ఎంట్రీ ఎగ్జిట్ కండిషన్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. సో దీన్ని కనుక సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తే ఈ 2 ట్రేడ్స్ కలిపి మనకి 4 సిగ్నల్స్ వస్తే మనం మొత్తంగా ఇక్కడ 17,387 రూపీస్ ఎర్న్ చేయగలుగుతున్నాం. సో నేక్డ్ పుట్ ఆప్షన్లో 7,000 వచ్చిన ప్లేస్లో ఇలా బై అండ్ సెల్ చేస్తూ అంటే మన ఐస్ ముక్కని కరిగిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ట్రేడ్ చేయడం వల్ల అక్కడ 7,000 వచ్చే ప్లేస్లో 17,000 ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ అక్కడ లాస్ వచ్చినా కూడా కొన్నిసార్లు ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనకి టైం డికే అనేది నేక్డ్ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్లో ఎనిమి. బట్ మనం టైం డికేని క్యారీ చేయట్లేదు. సింపుల్గా ఆ టైం డికేని మన ఫ్రెండ్ చేసుకుంటున్నాం ఇలాంటి బుల్ కాల్ స్ప్రెడ్ కానీ లేదా బియర్ పుట్ స్ప్రెడ్ కానీ చేయడం వల్ల. సో అందుకనే మీరు ఎప్పుడైతే ట్రేడ్ చేస్తున్నారో నేక్డ్ కాల్ ఆప్షన్ లేదా నేక్డ్ పుట్ ఆప్షన్ కొనకుండా ఇలాంటి బుల్ కాల్ స్ప్రెడ్ కానీ లేదా బియర్ పుట్ స్ప్రెడ్ కానీ బై చేస్తే అలాంటప్పుడు మీకు బెనిఫిట్ అనేది చాలా వరకు పెరుగుతుంది. అయితే మీ దగ్గర ఏదైనా ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీస్ ఉండి ఇలాంటి బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బియర్ పుట్ స్ప్రెడ్ కానీ లేదా వేరే ఎలాంటి స్ప్రెడ్స్ కానీ మీరు ఒకవేళ బ్యాక్ టెస్ట్ చేయాలనుకున్నా లేదా ఫ్యూచర్లో లైవ్ ట్రేడింగ్ చేయాలి అనుకున్నా కూడా మీరు డైరెక్ట్గా స్ట్రీక్ ప్లాట్ఫామ్ నుంచే చేయొచ్చు. సో ఇలా ఎప్పుడైతే మీరు ఒకసారి స్ట్రాటజీ క్రియేట్ చేసుకుని దాన్ని టెస్ట్ చేసుకొని ఇది బాగా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నారో దాన్ని సింపుల్గా డిప్లాయ్ ఆల్ కనుక మీరు క్లిక్ చేశారు అని అంటే మార్కెట్లో ఒకటి లైవ్ ట్రేడ్ చేయొచ్చు లేదా మళ్ళీ ఫ్యూచర్లో టెస్ట్ చేయడం కోసం కూడా పేపర్ ట్రేడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో రోజుకి ఒకసారి చేయాలా 2 సార్లు చేయాలా అనే ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్రాడేలో చేయాలా లేకపోతే నార్మల్ ఆర్డర్ చేయాలా అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి స్ట్రీక్ ప్లాట్ఫామ్లో డిఫరెంట్ ఆప్షన్స్ చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు ఉన్నాయన్నమాట. బట్ ఎనీహౌ ఒక స్టాక్ ఆప్షన్ కానీ లేదా ఇండెక్స్ ఆప్షన్ సింపుల్ నేక్డ్ కాల్ నేక్డ్ పుట్ కొనే బదులు ఇలాగా బుల్ కాల్ స్ప్రెడ్ కానీ లేకపోతే బియర్ పుట్ స్ప్రెడ్ కానీ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ పెరుగుతుంది అని ప్రాక్టికల్గా చూపిద్దామని నేను ఈ వీడియో చేశాను. సో హోప్ఫుల్లీ ఈ ఇయర్ ఎండ్ అవుతూ నెక్స్ట్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీరు మీ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటూ ఫ్యూచర్లో మీ ప్రాఫిటబిలిటీ పెంచుకోగలుగుతారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.